హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అరటికాయ ఫ్రై చేసుకుందాం. రా బనానాస్ తీసుకొని వాటిని మంచిగా పీల్ తీయాలి. పీల్ తీసేసిన తర్వాత మనము ఒక బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ బౌల్లో వాటర్ తీసుకొని ఉంచుకోవాలి. లేదంటే ఈ అరటికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత నల్లగా అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే మనం కొంచెం ఉప్పు వేసిన నీళ్ళల్లో కట్ చేసిన ముక్కలను వేయాలి. అందుకోసం నేను అలాగే కట్ చేసి వేస్తున్నాను. మీరు కూడా చూడండి, అలాగే చేయండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. అందులోకి కారం కోసం పుట్నాలు, కారం, ఉప్పు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ బనానాస్ అన్నిటినీ ముక్కల్ని ఒక బౌల్లో వాటర్ పోసి ఉడికించుకోవాలి. చూడండి, అలా చెక్ చేసుకోండి కొంచెం ఉడికిందా లేదా అని. ఒక 2-3 మినిట్స్లలో ఉడికిపోతుంది, తొందరగా ఉడికిద్ది ఇది. ఉడికినాయి మనవి. తర్వాత మనం ఆ కారం మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని తర్వాత ఒక బాండీ పెట్టేసి బాండీలో కొంచెం ఆయిల్ వేద్దాం. అందులో పోపు వేసుకుందాం. ఫస్ట్ పోపు వేగిన తర్వాత ఈ బాయిల్ అయిన అరటికాయ ముక్కల్ని తీసుకొని అందులో వేసి కొంచెం ఫ్రై చేయాలి లైట్గా. మరీ హెవీగా చేయకూడదు, అవి మెత్తగా చిరిగిపోతాయి. లైట్గా అలా ఇలా కొంచెం డిప్ చేసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, ఆ పౌడర్ మొత్తాన్ని చల్లేసుకునేటప్పటికి ఇది ఆ అరటికాయ ముక్కలకు పట్టేసుకునిద్ది. మంచిగా పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.